వెల్కమ్ బ్యాక్. ఏబీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాల్లో లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ సత్తా చాటింది. గ్రూప్ 1 ఫలితాల్లో సంస్థ విద్యార్థులు 17కి పైగా ర్యాంకులు సాధించారని తెలిపారు. గ్రూప్ 1లో విజయం సాధించిన విద్యార్థులకు అకాడమీ చైర్మన్ డాక్టర్ రాంబాబు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మరింత పట్టుదలతో ప్రిపేర్ కావాలని సూచించారు. ఏపీ తెలంగాణను సివిల్ సర్వీసెస్ తయారీకి ప్రధాన కేంద్రాలుగా తీర్చిదిద్దటమే సంస్థ లక్ష్యమని అకాడమిక్ డైరెక్టర్ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ సమర్థవంతమైన సివిల్ సర్వెంట్లను తయారు చేయాలనే సంకల్పంతో ఉందని తెలిపారు. గ్రూప్ 1 సర్వీసెస్లో ఇప్పుడు ఏపీలోని కోఆపరేటివ్ సర్వీసెస్లో డిప్యూటీ రిజిస్టర్గా సెలెక్ట్ అయ్యాను. మై జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్ Law Excellence Institute, where my foundation has also began in 2022, and I'm feeling so happy at this moment. Sir wala guidance నాకు చాలా హెల్ప్ అయిందండి. ఇన్ ద లైక్ టెస్ట్ సిరీస్ కానీ అండ్ పర్సనల్ గైడెన్స్ ఏమైనా అడిగినా కానీ సో పర్సనల్ కేర్ అనేది తీసుకుంటాను. I want to be honest and sincere అండి. So I'm still a fresher. I want to learn many things in this service. నాకు ఎంత తోస్తే నేను ఏ విధంగా అయితే న్యాయంగా పనిచేయాలనుకుంటున్నానో అలా చేయాలనుకుంటున్నాను. నేను డిగ్రీ చేశానండి. ఇటు సైడ్ రావాలి అనే ఇంటెన్షన్‌తోనే డిగ్రీ చేశాను. అండ్ 2022 నుంచి నా ప్రిపరేషన్ యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ మీదే ఉంది. అండ్ ఈ నోటిఫికేషన్‌లో నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. దాంట్లో డీఎస్పీ పోస్ట్‌కి నేను సెలెక్ట్ అయ్యాను. అండ్ నాకు ఈ పోస్ట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి. నేను ఇక్కడ లా ఎక్సలెన్స్‌లో మెయిన్స్ టెస్ట్ సిరీస్ అండ్ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్‌కి అటెండ్ అయ్యాను. సార్ కూడా చాలాసార్లు డౌట్స్ అడిగి విసిగించేదాన్ని. మెయిన్స్ టెస్ట్ సిరీస్ అన్నిట్లో సార్ నాకు గైడెన్స్ బాగా ఇచ్చారు. సో నేను 2020 నుంచి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను. అయితే మల్టిపుల్ టైమ్స్ నేను మెయిన్స్ ఇవ్వడం జరిగింది. 2023 గ్రూప్ 1 ఎగ్జామ్లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అందులో నాకు డిఎస్పీ జాబ్ వచ్చింది. నేను లా ఎక్సలెన్స్లో ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాను. సార్ మాకు డిఫరెంట్ క్లాసెస్ పెట్టించడం, ఫార్మర్ డీజీపీ గారిని పిలిపించడం, వాళ్ళతో క్లాసెస్ చెప్పించడం, ఐఏఎస్ ఆఫీసర్లను పిలిపించడం, సో అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా ఉంటుంది అటువంటి మెలకువలను మాకు చాలా నేర్పించారు. ఇంకా నాకు ఇక్కడ స్కాలర్షిప్ లాగా కోర్ బ్యాచ్లో నాకు స్టడీ హాల్ గైడెన్స్ అలాట్ చేయడం జరిగింది. రెగ్యులర్గా ఎగ్జామ్స్ పెట్టిస్తారు అండ్ ఐ హ్యావ్ బీన్ అసైన్డ్ ఏ వెరీ గుడ్ మెంటర్. ఈ గ్రూప్ 1 రిజల్ట్స్లో లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ తరఫున 17 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే మిస్ అవుతారో గుర్తుపెట్టుకోండి, ఒక ఫెయిల్యూర్ అనేది ఒక స్టాప్, సిమిలర్లీ సక్సెస్ ఈజ్ ఆల్సో ఏ కామా. మనము నెక్స్ట్ లెవెల్ కోసం కష్టపడి మళ్ళీ చదివి మనం అనుకున్నది సాధించాలి. లైఫ్ని ఈ ఎగ్జామ్ లెవెల్కి రెడ్యూస్ చేయకండి. లైఫ్ ఈజ్ మచ్ బిగ్గర్ దెన్ దిస్ ఎగ్జామ్. అండ్ success is not everything. Failure is not fatal. What matters is the journey you continue. So I wish you all the best for your successful careers. And for the students who are not successful, please focus again. Next notification is coming up very soon, and it is going to be a big notification with more RDO posts and DSP posts. And prepare.